మరి మన స్థలం దగ్గర చెక్కడం క్లీన్ చేయడం ప్రారంభమైంది నిన్నటి రోజున. అందులో వాళ్ళు చెప్పారు, మీరు కొన్ని సిలువలు తీసుకొచ్చి ఇలా నాటండి అని చెప్పేసి కూడా అన్నారు. సిలువలు కూడా తయారు చేయించడం జరిగింది నిన్న, ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టి. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. ఈ వారం లోపల అది మొత్తం క్లీనింగ్ అంతా ప్రారంభమవుతుంది. సరిహద్దులు పెట్టేటువంటి సర్వేయర్ని కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని డబ్బులు ఇచ్చి. సంక్రాంతి ఉండడం వల్ల మరి సర్వేయర్ రాలేకపోతున్నాడు. కాబట్టి సంక్రాంతి అయిపోగానే సర్వేయర్ వచ్చి మొత్తం పాయింట్స్ మనకు ఏర్పాటు చేస్తాడు. చేసిన తర్వాత మొత్తము జేసీబీలు పెట్టి మొత్తం క్లీన్ చేయించడం జరుగుతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది నిన్ననే, క్లీన్ చేయించే వరకు. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడదాం. మనం అందరం కూడా స్థలంలోనికి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు గుప్పిలు విప్పి మనకు కావాల్సిన అవసరతలన్నీ దేవుడు సమకూర్చులాగిన మనం కూడా డబ్బును విత్తడం కోసం మనల్ని కూడా మనం సిద్ధపరుస్తున్నాం. మరి ఎందుకంటే మనము విత్తడం ద్వారానే ఆ కార్యం జరుగుతున్నది కనుక మనం అందరం కూడా ప్రార్థనలో ముందుకెళ్దాం. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కీర్తనలు 89వ అధ్యాయము 34వ వచనం. కీర్తనలు, యూ కెన్ స్టార్ట్ కెమెరా. నా నిబంధన నేను రద్దుపరచను. నా నిబంధన నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ప్రైజ్ ద లార్డ్. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, ఈరోజు చదవబడినటువంటి మాటను మీరు ఆశీర్వదించండి. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ కృపను మాకు అనుగ్రహించి గొప్ప కార్యాలు మీరు మా జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. అందరూ కూడా నా వెనకాల చెప్పండి. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. మళ్ళీ చెప్దాము. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఇప్పుడు మీరే చెప్పాలి. మళ్ళీ చెప్పాలి. ఆమేన్. మన దేవుడు నిబంధనను స్థాపించే దేవుడు. ఆదాము నుండి మొదలుకొని దేవుడు నిబంధనను స్థాపిస్తూ నడిపిస్తున్నాడు. అయితే ఆ నిబంధనలో మనమందరము నిలిచి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నిబంధనలో మనం నిలిచి ఉండాలి. ఆ నిబంధనలో మనం ఎలా రావాలి? ఆ నిబంధనలో ఎలా నిలిచి ఉండాలి? ఆ నిబంధనలో నిలిచి ఉన్న వారికి మాత్రమే ఈ వాగ్దానాలు. అందుకనే నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఇందులో వ్రాయబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా నిబంధన ప్రజల కొరకే. దేవుడు చేసినటువంటి ఆ నిబంధనలో ఎంతమంది అయితే నిలిచున్నారో వారి కొరకే ఈ వాగ్దానాలు, అందరికీ కాదు. ఆ నిబంధనలో మనం అడుగు పెట్టాలి. ఆ నిబంధనలో నిలిచి ఉండాలి. ఈ వాగ్దానాలను మనం పట్టుకోవాలి. ఒక్కొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి వేల కొలది వాగ్దానాలు. నువ్వు కళ్ళు మూసుకొని బైబిల్ మీద ఏలు పెట్టి నువ్వు అక్కడ చదివితే ఏం వాగ్దానం వచ్చిందో ఆ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి మై ప్రసాద్. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. అందుకని అన్నాడు, నేను నిబంధన చేశాను, అలాగే వాగ్దానాలు కూడా ఇచ్చాను. నా నిబంధన నేను రద్దుపరచను. నా వాగ్దానాలు, నా నోటిలోంచి వచ్చిన వాగ్దానాలు, నా నోట్లోంచి వచ్చిన మాటలు మార్చను. ఈ లోకంలో ఎలక్షన్స్కి ముందు కొన్ని వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలన్నీ మారిపోతూ ఉంటాయి, ట్విస్ట్ అవుతూ ఉంటాయి, మారుస్తూ ఉంటారు. మెల్ల అదృశ్యమైపోతాయి. మళ్ళీ ఎలక్షన్స్ రాగానే మళ్ళీ వాగ్దానాలు, మళ్ళీ కాలం గడుస్తూ ఉన్న కొలది వాటిని మార్చేసి తుంగలో దొక్కేస్తూ ఉంటారు. రకరకాల వాగ్దానాలు, రకరకాల మాటలు కదా. మనం కూడా కార్యం జరగక ముందు, నాకు ఈ కార్యం జరిగితే నేను ఇది చేస్తా, నేను ఇది ఇస్తా,
నా పొలం అమ్ముడు పోతే నేను ఇస్తా, లేకపోతే నా గృహంలో వివాహం జరిగితే ఈ కార్యం చేస్తా అని మనం ఎన్నో మొక్కులు, ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాము. అవి జరిగిన తర్వాత ఇప్పుడు ఇవ్వాలంటావా? దేవుడు కృపామేడి చేసిండు కానీ నేను ఇవ్వకపోయినా ఏం కాదు అని మెల్లమెల్లగా మన మనస్సును మార్చుకొని మనం చేసిన వాగ్దానాన్ని మనము రద్దుపరుస్తూ ఉంటాము. చేసిన ఎప్పుడన్నా రద్దు, నేను అట్లా చేయాలి ఇట్లా చేయాలి దేవుని కోసం, కానీ ఆ కార్యాలు జరిగిన తర్వాత ఏమి కనపడవు. దేవుడు నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? నా పెదవుల గుండా, చెప్పండి, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దాన్ని చేంజ్ చేయడంట, స్థిరపరచుంచాడు దేవుడు తన మాటల్ని. అవి స్థిరమైనవి. అందుకనే నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు కళ్ళు మూసుకొని ఆ వాగ్దానం మీద చేయి పెట్టి, ఈ విధంగా నువ్వు వాగ్దానం చేశావు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు దేవా, అంతే దేవుడు అద్భుతం చేస్తాడు. అంటే ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్పు జరగాలి అని అంటే నీవు చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిబంధనలో నీవు నిలిచి ఉండాలి. యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ద కవెనెంట్. ఆ నిబంధనలో మనం నిలిచి ఉండాలి. ఆ నిబంధనలో నిలిచి ఉండాలంటే ముందు ఆ నిబంధనలో మనం అడుగు పెట్టాలి. ఇంతకుముందు కూడా మనం తెలుసు, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న ఒప్పందమే నిబంధన. అయితే దేవుడు ఒప్పందం చేసుకొని నీతోని నిబంధనలో పిలుస్తున్నాడు. ప్రతి నిబంధనకు ఒక గుర్తుంటుంది. నోవాహుతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనకు గుర్తు మేఘధనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేఘములో ఏర్పాటు చేసిన ధనస్సు. ఏమన్నాడు? ఇక మళ్ళీ అన్నాడు, నేను జలములతో భూమిని నాశనము చేయను. దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలతో నిబంధన చేసినప్పుడు వారికి ఒక గుర్తు ఇచ్చాడు. ఏంటిదంట? సున్నతి, బాహ్య రూపమైన సున్నతి ఒక నిబంధన, వాళ్ళకు గుర్తు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనల్ని దేవుడు నడిపించాడు. హల్లెలూయా, స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి చదవండి దయచేసి. 31 నుంచి 34 వరకు చదవండి. ఇదిగో నేను, ఇది జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి, రాసుకోవాలి. యు హ్యావ్ టు బి లిసన్ వెరీ కేర్ఫుల్. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు క్రొత్త నిబంధన చేసే దినాల గురించి. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా పాత నిబంధన కాలంలో ఉన్నాడు. జెర్మయా, హీ వాజ్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్. గొర్రె మేకలతో, గొర్రెల రక్తం, కోడెల రక్తముతో సిద్ధపరచబడిన ఆ నిబంధనలో ఉన్నాడు ఇర్మియా. అయితే క్రొత్త నిబంధన గురించి ప్రవచనం చెప్తున్నాడు, భవిష్యవాణి. రాబోయే ఆ క్రొత్త నిబంధన గురించి ఇర్మియా ముందే ప్రవచనం చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ పాత నిబంధన వెళ్ళిపోతుంది, క్రొత్త నిబంధన. చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలి గట్టిగా. చదవండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. పాత నిబంధన లాంటిది కాదు. మోషే ద్వారా పాత నిబంధన వచ్చింది. వారి పితరులను ఐగుప్తులో నుండి పిలుచుకొని వచ్చిన దినమున నేను చేసిన నిబంధన వంటిది కాదు. పాత నిబంధన మోషే ద్వారా చేయబడింది, మోషే కాలంలో మోషేకి ఇవ్వబడింది. అందుకనే ధర్మశాస్త్రము మోషే వలన కలిగింది. ఓల్డ్ టెస్టమెంట్ అప్పుడు స్టార్ట్ అయింది. ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలకు పాత నిబంధన ఇవ్వడం జరిగింది మోషే ద్వారా. చదవండి, గో హెడ్. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకొనిరి. అయితే ఆ నిబంధన అంటే భంగం చేసి దేవుడు వారితో నిబంధన ఏర్పాటు చేస్తే డైవర్స్ తీసుకున్నారంట వాళ్ళు.
వద్దు నువ్వు నాకు అని దేవునితో ఉన్న కవనెంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. అందుకని దేవుడు బాధపడ్డాడు. పాత నిబంధనలో